పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలందరూ కూడా డిస్టర్బ్ అయిపోయిన సందర్భం గత ప్రభుత్వంలో. కార్పొరేషన్ ద్వారా ఏదైతే కాపు కార్పొరేషన్ ద్వారా ₹1 నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మరి కాపు కార్పొరేషన్ కూడా దాని చైర్మన్గా మరి జనసేన పార్టీ నుంచి మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వారు సుబ్బారెడ్డి గారికి ఇవ్వడం, కాపు కార్పొరేషన్ ఇప్పటికే ₹10 కోట్ల ప్రజలకి 10,000 కోట్ల రూపాయలు మరి యువతకి కార్పొరేషన్ ద్వారా వచ్చే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా యువతకి చదువు విషయంలో కానీ విద్య మరి యువతని ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే పెద్ద సామాజిక వర్గం ఉందో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీద ఏదో లేని ప్రేమ ఆయన నటిస్తున్నాడు. ఇవాళ వాళ్ళందరితోటి నాయకులందరితోటి కూడా మీటింగ్ పెట్టించి సవితల్లి ప్రేమ అంటే లేని ప్రేమని చూపించి వాళ్ళందరూ నాయకులతో మీటింగ్ పెట్టించి వాళ్ళందరితో కూడా మాట్లాడించడం. అంటే నేను ఒక్కడే అడుగుతున్నా, నేను మరి ఏదైతే 2019 ఎలక్షన్స్లో ఆ రోజున మరి వెనకబడ్డ తరగతుల్లో ఏదైతే ఆ రోజు కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఈడబ్ల్యూఎస్లో నువ్వు ఎందుకు ఆ రోజు సహకరించలేదు, ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆ రోజు ఎందుకున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను, నేను అడుగుతున్నాను. అంటే ఆ రోజు నీ కాపు సామాజిక వర్గం నీకు అవసరం లేదు, నీకు ఆ రోజు వ్యతిరేకంగా నువ్వు ఆ రోజున ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడిన సందర్భం ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులకు మేము తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదీ ఆలోచన చేస్తున్నారు. ప్రజలే తెలివి తక్కువారేం కాదు. నువ్వు చేసే ప్రతి కార్యక్రమం, నువ్వు చేపట్టే ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. సరైన సమయంలో ఆల్రెడీ బుద్ధి చెప్పారు మీ అందరికీ కూడా వైఎస్ఆర్ నాయకులకి. తీసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా తెలియజేస్తున్నాను నేను. మీరు కనుక అది మిస్ అవుతే కనుక ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారు. తప్పనిసరిగా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పారు. ప్రజలు ప్రతిదీ గ్రహిస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వారు. మీకు ఏదో అహంకారం ఉందని చెప్పి ప్రజలు ఏదో మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడితే ప్రజలు మీరు చూస్తారని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్ సరైన ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు మన స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన్ని ఇవాళ ఒక కులానికే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కూడా స్వాతంత్ర యోధుడు, మన అందరికి కావాల్సిన వ్యక్తి. మరి ఆయన కూడా ఒక కులానికే దగ్గర చేస్తున్నారు. మరి అంబేద్కర్ గారు చూడండి, ఆయన కూడా ఒక ఎస్సీ నాయకులైనా అందరికీ కావాల్సిన వ్యక్తి. మరి ఆయన కూడా ఒక మతానికే ఇచ్చేస్తారు. ఆయన ఆలోచన విధానం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకునే మనం ముందుకెళ్ళాలి. సమాజంలో అందరూ ఒకటి అన్న ఆలోచనతోటి మరి ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన అందరూ కూడా స్వాగతించాలి. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పౌరులు కూడా, భారతీయ ప్రజలందరూ కూడా ఆయన్ని సహకరించవలసిన అవసరం ఉంది. ఆయన ఇంటెన్షన్ చాలా బలమైంది. ఈ రోజున ఆయన అనుకున్నది ఈ రోజున సాధ్యం కాకపోయినా అది తర్వాత త్వరలోనే అది కూడా అందరికీ అర్థం చేసుకుంటారు. ఆయన ఉన్న అడుగుజాడల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పి. అంటే ఇవాళ వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటే వారు ముఖ్యమంత్రి కానీ వారి నాయకులు కానీ అంటే గత 5 సంవత్సరాలు ఏ రకమైన పాలిటిక్స్ చేశారో మనందరూ చూసాం. మనం కులాల మధ్య చిచ్చు పెట్టే విధానం, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం, వైఖరి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధానం ఎన్ని గతంలో మనం చూసి ఏదైతే అంబేద్కర్ జిల్లాలో కూడా ఆ రోజు చూడండి అక్కడ ఏ రకమైనటువంటి విధ్వంసానికి గురయ్యారో మనందరూ చూసాం. చాలా సందర్భాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆ రకమైన వైఖరిని ఆ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గతంలో కూడా అంతే. ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, వారు ఉన్నటువంటి నాయకులు కూడా వివిధ రకాలైన పదభాషలతో
అటు ప్రెస్ మీట్లు అవ్వచ్చు, మాట్లాడే డిబేట్స్లో అవ్వచ్చు, వివిధ రకాలైనటువంటి దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మాటలు మాట్లాడారు. మరలా అదే రీతిలో ఈ రోజున ఉన్నటువంటి వారి నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి అది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రజలందరూ ఇవన్నీ చూసే మీకు 11 సీట్లకి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మీరు అదే రీతిలో ఉంటే కనుక ఏ ఒక్క సీట్ మీ జగన్మోహన్ రెడ్డి కూడా గెలలేని పరిస్థితి అయిపోదు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. దానికి మీరందరూ కూడా సరైన పద్ధతిలో ఉండాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా వారి